ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైనా యేసు క్రీస్తును తమ హృదయంలోనికి ఆహ్వానించి ఆయనను తమ రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన పంపిన తండ్రిని కూడా వారు అంగీకరించినట్టే. ఎందుకంటే యేసు క్రీస్తుయు తండ్రియు ఏకమై ఉన్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారికి ఎవరు ఏ సహాయము చేసినా వారు క్రీస్తుకు ఆయన పంపిన తండ్రికి కూడా చేసినట్టే. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయనతో ఏకమై ఉన్నారు గనుక వారు చేసిన ప్రతి సహాయానికి తగిన ప్రతిఫలం పొందుకుంటారు. యేసే తన శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు, మిమ్మల్ని చేర్చువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. ప్రవక్తని చేర్చుకునివాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడిని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఇచ్చిన వారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రమే త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన సహోదరి సోదరులారా, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలతో వచ్చినప్పుడు యేసయ్య తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడంవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టిదిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకుంటురి. దిగంబరిన ఇంటిని, నాకు బట్టలిచ్చితిని. రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొనుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశివ ఎండుట చూచి చేర్చుకుంటిమి, దిగంబరువై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిర గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు ఆయన ఎడం వైపున వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమేయలేదు. పరదేశిన ఇంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరిన ఇంటిని, మీరు నాకు బట్టలియలేదు. రోగిన ఈ చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడగా రాలేదని చెప్పాను. అందుకు వారు, ప్రభువా, మేము ఎప్పుడు నిన్ను ఆకలిగొనుటైనను దప్పిగొనుటైనను పరదేశివై ఉండుటైనను దిగంబరువై ఉండుటైనను రోగువై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపకారం చేయలేకపోతామని ఆయన అడిగెదరు. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనను మీరు నాకు చేయలేదు గనుక మీరు నాకు చేయలేదని నిశ్చయముగా వారితో చెప్పెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్యజీవం ఉండదని మనం ఎరుగుదుము. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎటుదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతనిడల ఎంత మాత్రమును కనికరము చూపను వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమందు విశ్వాసం ఉంచి నేను రక్షకునిగా అంగీకరించి నీలో ఏకమై ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. తన నీకు స్తోత్రములు. మేము ఆకలిగొన్న వారికి ఆహారం పెడుతూ, దప్పిగొన్న వారికి దాహం ఇస్తూ, పరదేశులను చేర్చుకుంటూ, దిగంబరులకు బట్టలిస్తూ, రోగులను చెరసాల్లో ఉన్న వారిని పరామర్శిస్తూ, నీ ప్రేమను క్రియల్లో చూపేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిస్తూ, మా హృదయము ఏ విషయములలో మా యందు దోషారోపణ చేయనో ఆయా విషయంలో నీ ఎదుట మా హృదయములను సమ్మతిపరచుకున్నట్టు కృపచూపమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.